శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 ఏప్రిల్ నుంచి 3 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. రవిచంద్రుల యొక్క స్థితి మేషరాశిలో ఉంది. గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు. కుజుని యొక్క స్థితి కర్కాటక రాశిలో ఉంది. అలాగే కన్యా రాశిలో కేతు ఉన్నారు. ఇక శని శుక్ర బుధ రాహువులు నలుగురు కూడా మీన రాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క సంచారం మాత్రమే మేషరాశి నుంచి కర్కాటక రాశికి వచ్చి ఉన్నది. అయితే రవి గారు వచ్చేసి ఉచ్చ స్థానంలో ఉన్నారు. కుజుడు వచ్చేసి నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క నీచ భంగం జరిగింది చంద్రుని యొక్క అదే స్థానం సంచారం చేత. ఈ విధంగా గ్రహాల యొక్క ఉచ్చ నీచలు ఉన్నాయి. అయితే దృష్టులు కానీ స్థాన విశేషాంశాలు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, శని రాహుల యొక్క కలయిక కానీ, బుధ రాహుల యొక్క కలయిక కానీ, శుక్ర రాహుల యొక్క కలయిక కానీ అంత మంచిది కాదు. మీనరాశిలో ఉంటూ ఉన్నందువల్ల తప్పనిసరిగా ఈ గ్రహాలకి కాస్త హోమం చేయించుకోవడం చాలా చాలా మంచిది, లేదా జపాలు చేయించుకోవడం అయినా చాలా చాలా మంచిది. ఎవరి జాతకంలో అయినా ఈ గ్రహాల యొక్క కలయికలు కానీ, దృష్టులు కానీ, స్థితులు కానీ, యుతులు కానీ ఉన్నాయి అంటే కొంత ఇబ్బంది పెడతాయి. అలాగే కేతువు మీద ఈ 4 గ్రహాల దృష్టి ఉంది. కేతువు దృష్టి కూడా ఈ 4 గ్రహాల మీద ఉంది. ఇది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకే దారితీస్తుంది. కాబట్టి రాశితో సంబంధం లేకుండా ప్రతివారు కూడా నవగ్రహాల యొక్క జపము లేదా ధ్యానము, స్తోత్రపారాయణలు, హోమము ఇత్యాది ఏవన్నా సరే చేయించుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. వాళ్ళ యొక్క కెరీర్స్ ఏ విధంగా అయితే డెవలప్ చేసుకోవాలి అనుకుంటారో వాటిట్లలో చాలా చాలా ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అంటే చదువులో కానీ లేదా ఇతరత్ర కెరీర్లో కానీ ఆధ్యాత్మిక చింతన ఏమిటండి అని అనొచ్చు. అంటే ఇది ఒక నీతి నిజాయితీకి, ఒక భక్తి భావనకి, ఒక మనస్సు నిస్వార్థంగా ఉండడానికి, ఒక కష్టపడేటటువంటి తత్వానికి, ఇలాంటి వాటికి సంబంధించిందనమాట. ఆధ్యాత్మికం అనగానే కేవలం దేవుడా అనడమే ఆధ్యాత్మికం కాదు. ఆ దేవుణ్ణి నమ్మడము, ప్యూర్ సోల్ పెట్టుకోవడము, 10 మందికి ఉపయోగపడే విధంగా పనులు చేయడము, నిస్వార్థంగా ఉండడము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలే, ఆధ్యాత్మిక రంగంలో ఉండేటటువంటి లక్షణాలే. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక చంద్రుని సంచార విశేషం చేత కుజుని యొక్క నీచ భంగం జరిగి ఉన్నది. ఇది ఏ ఏ రాసులకి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అనేది మనము ఆ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక రాసుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి ఈ 27 ఏప్రిల్ నుంచి 3 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, తృతీయ స్థానంలో శని బుధ రాహు గారుల పరిస్థితి, అలాగే పంచమ స్థానంలో గురువు గారి యొక్క స్థితి. ఈ 4 గ్రహాల యొక్క నడక కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎప్పుడైనా కానీ తృతీయం బాగుంది, పంచమం బాగుంది అంటే ఇక అసలు వెనక్కి తిరిగి చూసుకోకర్లా. పూర్వపుణ్యం చాలా చాలా బాగుంది. గురుబలం బాగుంది, శనిగారి బలం బాగుంది, రాహుగారి బలం బాగుంది. అసలు 3 పెద్ద గ్రహాల బలాలు బాగున్నాయంటే అది మాటలైన విషయం కాదు. ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు, సత్ఫలితాలు మీరు అందుకుంటారు. చాలా సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు. సన్మాన సత్కారాలు అందుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ప్రతివారు మిమ్మల్ని పొగిడేటటువంటి కార్యక్రమంలోనే ఉంటారు. అంటే మీ మీద వాళ్ళకున్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా నెరవేరడం వల్ల ప్రజా ప్రయోజనాలు అద్భుతంగా నెరవేర్చడంలో మీ కృషి చాలా బాగుంటుంది. కాబట్టి కామ్గా ఉండలేరు ఎవరు. మాకింత మంచి చేశారు, మీరు చాలా బాగుండాలి అనో, లేకపోతే మీరు చాలా గొప్పవారండి, మీరు కాబట్టి మాకు ఈ పని చేసి పెట్టారనో, ఇలాంటి ప్రశంసలు బాగా అందుకుంటారు మీరు. కుటుంబం బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. సంతాన రీత్యా కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదైనా మంత్ర సాధనలో ఉన్నారంటే ఇక
భగవంతుడు మిమ్మల్ని దయదలిచేంత వరకు మీరు భగవంతుడిని కూడా వదిలిపెట్టరు. అంత బాగా ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. వాటిట్లల్లో మీరు విజయం సాధిస్తారు. స్నేహితులు చాలా బావుంటారు. బంధువర్గం చాలా బావుంటారు. ఎక్కడన్నా మీరు పెట్టుబడులు పెడదామా అనుకుంటే కూడా వారాంతంలో పెట్టుబడులు పెట్టండి. చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులున్నాయి. జీవిత భాగస్వామి బావున్నారు. వ్యాపార భాగస్వామి బావున్నారు. పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బావున్నాయి. రాజకీయ నాయకులు బావున్నారు. ఇక మిగతా విషయాలలో మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడు చెప్పుకున్న అన్ని విషయాలలోనూ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి కాబట్టి మీకు మనసు చాలా సంతృప్తిగా ఉంటుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ సంతృప్తికర జీవితం ఉంది. ఉద్యోగ జీవితంలో కూడా మీరు మీ యొక్క ప్రతిభని బాగా చూపించి అలాగే పై అధికారుల మన్ననలు పొందుతారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క నీచభంగం కారణం చేత ఇంకా ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటూ మీ మానసికమైన సంతృప్తి బాగా ఇనుమడిస్తోంది అని చెప్పి చెప్పచ్చు. ఏలినాటి శని వెళ్ళిపోయింది కాబట్టి ఒకసారి శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఈశ్వరారాధన చేయండి. అన్ని విధాలా మీకు శుభం, లాభం. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.